సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రకరకాల ట్వీట్లతో ప్రత్యర్థుల్ని ఇరికించే వర్మ ఇప్పుడు తనే ఇరుక్కుపోయాడు. ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్షణ విధించింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను కూడా ఇచ్చింది. అసలు ఏం జరిగింది వర్మ వ్యవహారంలో? రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ అనగానే ఇదివరకు రాజకీయ వివాదాల చుట్టూ ఎక్కువ నడిచేటువంటి పరిస్థితి. ఈ మధ్య ఆయన రాజకీయ వివాదాలకి విరామం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ వివాదాలు మాత్రం ఆయన్ని వదిలిపెట్టలేదు, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ తక్షణం అమలు చేస్తారా? వర్మ జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. నమస్కారం సార్. రామ్ గోపాల్ వర్మకి 3 నెలల జైలు శిక్ష ముంబైలో అంధేరి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో రామ్ గోపాల్ వర్మ స్వయంకృతాపరాధమా ఇది, లేదంటే నేరం చేసి ఆయన తప్పు చేసి ఇరుక్కున్నాడా? ఆయన సినిమాలన్నీ కూడా క్రైమ్ రిలేటెడ్గానే ఉంటాయి. సో ఇది ఒక కొత్త క్రైమ్ స్టోరీలా కనిపిస్తుంది. ఏం జరిగింది అసలు ఈ ఎపిసోడ్లో? సార్ ఖచ్చితంగా అది చెక్ బౌన్స్ కేసు అని చెప్పేసి చెప్తున్నారు. అది 2018లో వాళ్ళ ఆఫీస్ అమ్మినప్పుడు ఏదో ఒక కంపెనీకి సంబంధించి శ్రీ అనే కంపెనీ ఒకటి చెక్ ఇస్తే బౌన్స్ చేస్తే తర్వాత వాళ్ళకి సమాధానం చెప్పనందువల్ల వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఇది. జనరల్గా అది 3,75,000 అని చెప్తున్నారు. అది 3,75,000 రూపాయలు ఇవ్వకుండా కూడా దానికి కూడా అంటే ఇప్పుడు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిందేనంటే దాంట్లో వాస్తవం ఉంటేనే ఇచ్చి ఉంటుంది పూర్వపరాలు పరిశీలించిన తర్వాత. సో అలాంటి డబ్బులు ఇవ్వాల్సిన దానికి కూడా ఈయన అది కూడా పెద్ద అమౌంట్ కూడా కాదు, 3,70,000 రూపాయలు అది ఇవ్వలేదు అని అంటే అర్థం ఏంటంటే స్వతహాగా ఇతనికి ఉన్నటువంటి అంటే ఆయన ఆలోచన విధానం అంతా ఎట్లుంటుందంటే సార్, అంటే సభ్య సమాజం అంటే ఒక లాకి అబాయిడ్ అయిపోయే వ్యక్తిగా ఉండడం కష్టం. ఆయన మొన్నే చెప్పాడు, లా అబాయిడింగ్ సిటిజన్ నేను అని. ఇప్పుడు చెప్పుంటాడు. అంటే ఇప్పుడు కొన్ని అన్ని ఏపీలో కేసులు పెడుతున్నారని వరుస పెట్టి ఆయన వెంబడిస్తుంటే అంటే ఇది ఎట్లుంటుందంటే ఇది మంచిగా మర్యాదగా చెప్పినప్పుడు వినేటటువంటి ఒక మనిషి తత్వం కాదు అది. యాక్చువల్గా ప్రతిదీ ఏంటంటే ఆయన ఎలా అనుకుంటాడంటే సార్, నేను మేధావిని అనుకోని ఆయన మాట్లాడే విధానం కూడా నేను మేధావిని ఇలాగే మాట్లాడతాను అనే లెక్కలో ఉంటాడు. సో ఆలోచన తగ్గట్టు ఆయన ప్రవర్తన కూడా ఉంటుంది. బట్ కోర్టులకి ఇవన్నీ వర్కౌట్ కావు కదా. ఆడ బ్లాక్ అండ్ వైట్లో ఏది కనపడితే దాని ప్రకారమే వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఇమ్మీడియట్గా 3,70,000 ఇస్తే ఓకే, లేకపోతే 3 నెలలు సాధారణ జైలు శిక్ష. లేదు అది కానీ ఫర్దర్గా కానీ అమౌంట్ కానీ డిలే చేస్తే ఇంకొక 3 నెలలు పెంచేస్తామని చెప్పేసి. ఇప్పుడు సచ్చినట్టు ఇది కూడా చూడండి, ఇంచుమించు 2018 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని ఇలా నెట్టుకుంటా వస్తున్నాడు అని అంటే 7వ సంవత్సరం. అంటే ఆయన ఆలోచన విధానం అలా. కోర్టు విచారణకు కూడా అటెండ్ కాలేదంట. ఇది అదేదో కొంత డబ్బులు కట్టేసి బెయిల్ మీద తిరిగినాడని చెప్పేసి అనేసి. సో అదే అంటే దీనికంతా కూడా కారణం ఆయన ఇవ్వలేక కాదు, కానీ ఆయనకున్నటువంటి ఆ రాడికల్ థింకింగ్. అది నేను ఎందుకు ఇవ్వాలా, ఏదో ఇగో హర్ట్ అయి ఉంటుంది క్యాండిడేట్కి. సో వాళ్ళ మధ్య ఏదన్నా జరిగి ఉండొచ్చేమో, ఏదో సంభాషణలో ఏదన్నా మాట జరుగుంటుంది. నువ్వు ఆడకన్నా పోయి నేను ఏమైనా చేసుకునే టైప్లో అని ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళ కోసమే కదా చట్టాలు అవన్నీ ఉంటాయి మామూలుగా. సో పోయేసి చట్టాన్ని ఆశ్రయించగానే కోర్టు ఇచ్చినటువంటి ఒక విధి. సో మళ్ళీ ఇది కూడా ఏంటంటే ఆయనకి ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన. ఇప్పుడైనా ఇప్పుడు కోర్టు విచారణకి గత 6 ఏళ్లుగా నోటీసులు ఇస్తున్నా కానీ ఆయన అటెండ్ కాలేదు. అంటే మామూలుగా కోర్టు నోటీసులు ఇస్తే ఎవరైనా కొంచెం భయపడతారు, ఆలోచిస్తారు. అదే తరహాలో ఈయన ఏదో బెయిల్ అనేటువంటిది ప్రొసీజర్ను ఉపయోగించుకొని ఏదో 5,000 రూపాయలు బెయిల్ ఏదో తీసుకున్నారంట. ఆ పూచీకత్తు బెయిల్ ఉంటుంది కదా దాని మీద. సో అప్పటి నుంచి ఇప్పటివరకు అటెండ్ కావాలా, కోర్టు నోటీసులు ఇచ్చినా పట్టించుకోవాలా. ఫైనల్గా కోర్టు చాలా సీరియస్ అయ్యి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయనకి 3,72,000 రూపాయలు కట్టించాలి. కట్టకపోతే 3 నెలల జైలు శిక్ష, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇంతవరకు ఎందుకు తెచ్చుకుని ఇది గోటితో పోయేలాగా ఉంది. ఇంతవరకు అంటే కేవలం ఇగోనే ఆలోచన విధానమే సార్. దీనికి కూడా మళ్ళీ ఆయన ఆలోచన విధానం యాక్చువల్గా ఇప్పుడు 3,70,000 ఆయన కట్టలేని పరిస్థితుల్లో ఉంటాడని మనం అనుకోకూడదు. యాక్చువల్గా ఒకప్పుడు ఎంతో పెద్ద పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ ఖచ్చితంగా ఎంతో ఉంటుంది, కానీ ఇది మళ్ళీ ఆయన ఆలోచన విధానం అంటే ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు మాట్లాడుతారు. అతని ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుందంటే నేను అందరికన్నా పైన అనే లెక్కలో ఉంటారు సార్. ఇప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని ఆయన దగ్గరే ఉంచేద్దాం. బట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ పరిస్థితి ఏంటి? ఇది అమలు అవుతుందా? ఇంకేమన్నా వెసులుబాట్లు ఉంటాయా? లేదా రామ్ గోపాల్ వర్మ తన స్టైల్లో దాన్ని వేరే రకంగా ఏమైనా ఎదుర్కోవడానికి స్కోప్ ఉంటుందా? ఇది అంధేరి కోర్టు ఇచ్చింది కాబట్టి ముంబై హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిన తర్వాత ఇంకేం వెసులుబాటు ఉంటుంది సార్? అది ఏదంటే రీసెంట్గా ఇప్పుడు అయింది కానీ అయితే సరే ఒక రకంగా ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఎప్పుటాలించో నానతా ఉన్న కేసు కదా అది. సో ఖచ్చితంగా కట్టి తీరాలి సార్, కట్టుకుంటా వదలరు గ్యారెంటీగా.
కట్టి తీరాలి. ఇప్పటికన్నా ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయన ఆలోచించాల్సింది ఏంటి అంటే 3.5 లక్షల కోసం ఆయన పొరుగుని ఈ విధంగా దేశం మొత్తం తీసుకోవడం అవసరం ఆయనకి. ఏదో పబ్లిసిటీ అనుకుంటాడు కదా ఆయన, ఇంకా ఆ విధంగా అనుకుంటే ఇలా కూడా పాపులారిటీ వచ్చింది అంటే అనుకుంటే. మనకు ఒక సామెత ఉంటుంది సార్, తెగించినోడు ఈదికి పెద్ద అన్నట్టు. ఇంకోటి కూడా అంటారు, మన నెల్లూరులో ఒకటి ఉంటుంది, తెగించినోడికి తెడ్డే లింగం అంటారు. సో ఇంకా తెగించినోడు ఈదికి పెద్ద అన్నట్టు ఇంకా ఆలోచన ద్వారాతో ఉంటే ఇంకా ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈయన సెలబ్రిటీ అయినందువల్ల ఇలాంటి ఒక ప్రవర్తన చేయడం వల్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ఫాలోవర్స్కి? ఖచ్చితంగా గుడ్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. ఆర్జీవి గారు కూడా ఒకప్పుడు నో డౌట్ ఈజ్ అ జీనియస్ డైరెక్టర్ యాక్చువల్గా. తర్వాత అది ఫేడ్ అవుట్ అయిపోయినట్టుంది బహుశా. నో డౌట్ ఆయనకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనకు కూడా ఒక పేజీ ఉంది యాక్చువల్గా. అంత గొప్ప పేరు ఉన్న వ్యక్తిని ఎంతో కష్టపడి అంత గొప్ప పేరు సంపాదించుకొని మరి ఏమి దరిద్రం పట్టిందో ఈయనకి, ఏ శని ఆవహించిందో ఈయన మనకు తెలియదు, కానీ ఏమి ఇదైందో కానీ పూర్తిగా ఆయన మారిపోయి ఈ విధంగా ఆయన జీవితం కొనసాగించడం అన్నది ఆయన అభిమానించే అభిమానులకి జీర్ణించుకోలేనటువంటి ఒక సిచ్యువేషన్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ లీగల్గా ఆయన ఆర్డర్స్ తెచ్చుకోవడానికి, మళ్ళీ ఏమైనా స్టే తెచ్చుకోవడానికి కానీ పై కోర్టుకి వెళ్తానికి కానీ అవకాశం ఉంటుందా లేదా? ఇప్పుడు మళ్ళాగాన పై కోర్టుకి వెళితే ఇంకా ఆయనకన్నా గొప్ప వ్యక్తి ఇంకా లేడని అనుకోవాలి సార్. యాక్చువల్గా 3.5 లక్షలు ఇచ్చేసి పిలిచి రే పోరా సామె తీసుకొని నువ్వు పోరా, ఆ కేసు వెనక్కి తీసుకొని పోరా అని చెప్పితే చేసుకుంటే పోతేనే గొప్ప. కానీ లేదంటే నేను ఎందుకు మళ్ళీ ఈడికి కట్టాలా, ఇన్ని రోజులు నేను కట్టకూడదనే కదా నేను మళ్ళీ ఇంకెంత డబ్బులన్నా ఖర్చు పెట్టి నేను పై కోర్టుకు పోతానంటే 6 సంవత్సరాలు 3.5 లక్షల వివాదం అయి ఉంటే కనుక ఇంకేదైనా పెద్ద అమౌంట్ అయితే ఇంకా వివరాలు బయట కోర్టు చెప్పడం 3.5 లక్షలు లెక్కే 3,72,200 లెక్కే చెప్పారు కాబట్టి 6 సంవత్సరాలు కోర్టు ఫీజులు అయి ఉంటాయి, లాయర్ల ఫీజు ఈజీగా ఉంటాయి. అదే సార్ యూగో, అతనికి ఉన్నటువంటి మనస్తత్వం అది యాక్చువల్గా. నేను ఎందుకు తగ్గాల, నేను ఇప్పుడు ఎంతో సమయంగా ఉండే చిరంజీవి గారినే ఇష్యూలోకి లాగుతాడు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్యూ లాగు. పవన్ కళ్యాణ్ గారు ఎంత డబ్బులు పంచుంటాడు జనాలకి, ఆయన పంచిన డబ్బుల్లో కనీసం 10వ వంతన్న జనాలకు ఉచితంగా ఇచ్చుంటాడా? ఆయన లాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఉండదు ఈ క్యాండిడేట్కి, అయినా కానీ ఆయన్ని వివాదాలు లాగుతాడు. సో ఆయన అంటే ఒక ఆలోచన విధానం అంటే ఎట్లా చెప్పాలి, ఇంకా దేవుడు చేసేటటువంటి పనుల్లో ఏదో తెలుసో తెలియక చేసే పొరపాట్లు అనుకోవాలి. మాట వస్తే ఇప్పుడు ఈ వయసులో కూడా ఆడవాళ్ళని పక్కన పెట్టుకుని వీడియోలు తీయడము, వాళ్ళు ముద్దులు పెట్టడం. ఆయన ఇంజనీరింగ్ చదివినాడు కదా సార్ సిద్ధార్థ కాలేజీలో. సరే ఇంకా అంతా ఆయన పర్సనల్ లైఫ్ స్టైల్. బట్ కేసు పరంగా అది పబ్లిక్ గా రావడం అన్నది, కేసు పరంగా చూసినప్పుడు ఫర్దర్ గా ఇంకా ఏం ఆప్షన్ ఉండదు. ఇప్పుడు కంప్లీట్ గా సరెండర్ అవడం అంటే ఫర్దర్ కంటే మళ్ళా ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ సార్ అది. సో దానికి ఒక టైం ఉంటుంది, ఈ టైం లోపల పోలీసులకు ఇచ్చుంటారు ఇన్ఫర్మేషన్. ఆయన సరెండర్ అయితే ఓకే, లేదంటే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ నడం కదా ఒంగోలు దగ్గర ఏదో కేసు బుక్ అయితే నేను రానని వాట్సాప్ లో మెసేజ్ పెట్టినాడు అన్నట్టు ఉండదు ఇది. ఎందుకంటే నానింది కదా, అది ఎంక్వైరీకి ఇచ్చిన నోటీస్, ఎంక్వైరీ కాబట్టి అది కొంత నడిచింది. వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఇది ఆల్రెడీ కోర్టు ప్రొసీజర్స్ అన్ని వైలేషన్ అయిన తర్వాత నడిచింది కాబట్టి వదిలే ప్రసక్తి ఉండదు సార్. ఇప్పటికన్నా ఆయన దయచేసి తలుసుకొని, ఎందుకంటే ఒక తెలుగు వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన గురించి ఇలాంటి తనంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనకు కూడా బాధాకరంగా ఉంటుంది యాక్చువల్గా తెలుగు వ్యక్తి అయినందుకు. ఆ 3.5 లక్షలు కట్టేసి ప్రశాంతంగా ఉంటేనే మంచి దానికి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది రాఘగోపాల్ వర్మ గోటితో పోయేదాన్ని ఇక్కడ దాకా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. చిన్న అమౌంట్ అయినా కానీ 6 ఏళ్లుగా కోర్టు విచారణలకి అటెండ్ కాకపోవడం, కోర్టు నోటీసులకి స్పందించకపోవడంతో ఫైనల్గా కోర్టు ఈసారి సీరియస్ డెసిషన్ తీసుకుంది. ఆయన అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వడంతో పాటు కట్టాల్సినటువంటి అమౌంట్ కట్టకపోతే 3 నెలలు జైలు శిక్ష విధించాలని చెప్పని ముంబైలోని అంధేరి కోర్టు అనౌన్స్ చేసింది. సో ఇక్కడ వేరే కాంప్రమైజ్కి అవకాశం ఉండదు, ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి కనిపిస్తోందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.